హలో గైస్, ఎట్లున్నారు? సో మొట్టమొదటిసారిగా మన భారతదేశం న్యాయ చరిత్రలో మొట్టమొదటిసారిగా కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు ఓకే చెప్పిందనమాట. ఈ కారుణ్య మరణం ఏంటంటే యాక్చువల్లీ 2013లో గజియాబాద్లో గజియాబాద్కు చెందిన ఒక హరీష్ రాణా అనే ఒక స్టూడెంట్ తను ఎక్కడంటే పంజాబ్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. పంజాబ్ యూనివర్సిటీ ఫోర్త్ ఫ్లోర్ తన హాస్టల్లో ఫోర్త్ ఫ్లోర్ నుంచి కింద పడడం జరిగింది. కింద పడ్డ కాడ నుంచి ఏం జరిగిందంటే అతడు మొత్తం స్పృహ కోల్పోయాడు. తర్వాత కోమాలోకి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళ తల్లిదండ్రులు పాపం అతనికి సేవ చేస్తూనే ఉన్నారనమాట. సో ఈ సేవలో భాగంగా ఏం చేశారంటే వాళ్ళ ఇల్లును సైతం వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. సో పైపు ద్వారా ఆహారం ఇవ్వడం. అతనికి ఇప్పుడు ప్రస్తుతం 32 ఏళ్ళు. కానీ అతన్ని భరిస్తూ అట్లనే ఉన్నారు. ఉలుకు లేదు పలుకు లేదు, పైపుల ద్వారా ఆహారం పోతుంది, అంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది అనమాట. సో వీళ్ళు ఏంటంటే సుప్రీంకోర్టుకి 2024లో అప్రోచ్ అయ్యారు. హైకోర్టు, ఢిల్లీ హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. ఢిల్లీ హైకోర్టు ఏమన్నదంటే ఢిల్లీ హైకోర్టు అది కుదరదు, కారుణ్య మరణం అనేది అనుమతి ఇవ్వడం కుదరదని చెప్పింది. కాకపోతే ఆ తర్వాత ఎయిమ్స్ అనేది ఒక నివేదిక చేయడం జరిగింది. ఎయిమ్స్ నివేదిక ఏం చేయడం జరిగిందంటే ఇతను అసలు కోలుకోవడానికి ఛాన్స్ లేదు, ఖచ్చితంగా ఇది ఫ్యూచర్ లేదు ఇతనికి అని చెప్పేసి ఎయిమ్స్ ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదికను సుప్రీంకోర్టు ధర్మాసనం వాళ్ళు ఏం చేశారంటే స్వయంగా వెళ్ళి పరిశీలించి మళ్ళీ జనవరి 13న అభిప్రాయ సేకరణ తీసుకున్నారు తల్లిదండ్రుల దగ్గర నుంచి, ఇంకా మిగతా వాళ్ళ దగ్గర నుంచి. తీసుకున్న తర్వాత మార్చి 11న కారుణ్య మరణానికి అనుమతిస్తూ జస్టిస్ జేవి పార్థివాలా, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు దేని బేస్డ్గా ఇచ్చారంటే 2018లో కామన్ కాజ్ కేసు అనేది, ఆ కేసు ప్రకారం అది ఎన్ఫోర్స్ చేస్తూ ఇప్పుడు దాన్ని ఎన్ఫోర్స్ చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఈ కేసు చదువుతున్నప్పుడు పాపం జస్టిస్ పార్థివాలా కన్నీటి పర్యంతమయ్యారు, చాలా చలించిపోయారు. తను ఏం చెప్తున్నారంటే బాధితుడి గౌరవానికి భంగం కలగకుండా తనని డిమాలిష్ చేయాలి అని చెప్పేసి ఎయిమ్స్ వాళ్ళకి ఆదేశాలు చేయడం జరిగింది. సో పేరెంట్స్ సైడ్ చూసినట్టయితే పేరెంట్స్ ఏమంటున్నారంటే ఇది 13 ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణ, చాలా చూసినాం, అన్నీ కోల్పోయినాం. ఏ తండ్రి కానీ ఏ తల్లి కానీ బిడ్డ చావాలని కోరుకోదు, కాకపోతే ఇది తప్పని పరిస్థితి అని చెప్తున్నారు. ఇంకా ఇట్లాంటి వాళ్ళు చాలా ఉండుంటారు, వాళ్ళకి కూడా ఈ కేసు ఒక వెన్నెముకగా ఉంటుంది ఖచ్చితంగా అని చెప్తున్నారన్నమాట. సో సుప్రీంకోర్టు కేంద్రానికి ఇంకో సూచన కూడా చేసింది. ఏంటంటే ఇట్లాంటి ఒక చట్టం ఇట్లా సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఒక సరైన రీతిలో ఒక చట్టాన్ని తీసుకొస్తే బాగుంటుంది అనేది కేంద్రానికి సూచన కూడా ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఒక చరిత్రాత్మకమైన ఒక డెసిషన్. కాకపోతే అంత సిచ్యువేషన్లో కుటుంబం అంతా దానిపైనే ఆధారపడి ఉంటారు, వాళ్ళ చుట్టే తిరగాల్సి ఉంటుంది. కాబట్టి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో ప్లీజ్ కైండ్లీ షేర్ ఇన్ ద కామెంట్.